ఏదమ్మా సజ్జని నాలుగు పారిపోతే వేడి వేడి అన్నప్పుడు పొగ దగ్గర కట్టుకుంటావా? ఏదమ్మా సజ్జలు తిని మారేడు బాధ్యత ఏంటి? మొన్న మధ్యన ఒక పక్క ఇవి అపసమదారిలో పోతే ఒక ఆమె ఆ సజ్జనం పెట్టింది. దానికోసం అని కడుపంతా పాడైపోతే ఆ రమేష్ గారు హాస్పిటల్ పోతే ₹1,00,000 కట్టా. ఏదో కూడా అమ్మా ఈ సజ్జలు ఉంటే మరి సజ్జలు తినేవాళ్ళు కాదు మేము. ఏదో కొలుగుతామా ఏంటంటే ఈ బొచ్చం చూసావు మా ముత్తాత మా తాతకి ఇచ్చాడు, మా తాత మా నాన్నకి ఇచ్చాడు, మా నాన్న నాకు ఇచ్చాడు. నేను ఇప్పుడు మా అబ్బాయికి ఇస్తా. ఈ బొచ్చుతోనే 4 ఎకరాల బిల్డింగ్ కట్టా. తర్వాత చిన్నూరులో 5 ఎకరాల పొలం కొన్నా, బెంజికాయ కొన్నా. ఏం కొన్నామా ఈ బొచ్చిగా చేస్తున్నామే. బొచ్చంటే మాట్లాడుతున్నా అది సరేగానమ్మా. మరి ఈ నెట్ లో ఈ సెల్ ఫోన్ నెట్ లో చూసి బంగారు ఎంత చెప్పు. ఎందుకంట అమ్మా ఆడడానికి 50 సౌర్లే ఉంది బంగారం. మరి బంగారం రేటు కానీ తగ్గిందనుకో వడ్డాలను చేపించా, వడ్డాలను చేపించేస్తా. అమ్మా మీ నడవసారి చూపించండి. మా ఆడడం కూడా నీలాగుంటుందని చెప్పాను. మా అర్థం చేసుకోబాకమ్మా. ఏమిటి ఆ పొలి మీద మాడిపోతా ఉంటాను. నేను ఒకప్పుడు బాగా ఆశపడి ఉండేనే. ఇదిగో నేను కట్టుకున్న తర్వాత అయ్యా ఉండమంటారా అనమంటారా? అదేమ్మా వివరాకిస్తా ఉన్నారు అయ్యగారికి. అదేంటో నేను మీతో పాటు ఉందామని పెళ్ళేసుకుందామని మనకు మీరు వస్తే పెళ్ళేసుకుందామని అమ్మా.